హలో, గుడ్ మార్నింగ్. సో జై శ్రీకృష్ణ అందరికీ. నిన్న నేను టాపిక్ వచ్చి కిచెన్. సో వంటశాల, వంటగది ఇదే అంటారు. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తాం? పొయ్యి దేంతో వెలిగిస్తారు, దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఇది లైటర్. సో మ్యాక్సిమం ట్రై చేసా లైటర్ని. మీరు వంటగదిలో ఏం ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారో తెలియదు, కానీ వంటగది శుభ్రంగా ఉంటే మనకి ఎటువంటి డిసీజెస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రావు. ఫస్ట్ మనం అనుకుంటాం పొయ్యికి ఎందుకు పసుపు రాయాలి, బొట్లు పెట్టాలి అని అనుకుంటాం కదా. ఇదంతా మూఢనమ్మకం కాదు. మనకి ఏదైనా క్రిమి కీటకాదులు మన దరి చేరకూడదు అనుకుంటే పసుపు చాలా ఇంపార్టెంట్. సో పసుపు ద్వారా మనం ఏం చేస్తాం, క్రిమి కీటకాలని పారదోలుతాం అనమాట. అందుకే పొయ్యికి పసుపు కుంకుమ పెడతాం అన్నమాట. సో మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఏం చేసినా కానీ దాని వెనకాల నిగూఢమైన ఏదో ఒక అర్థం లాగా ఉంటుంది. సో ఇంటి బయట మనం ముగ్గేస్తాం ఎందుకు? సో గడప దగ్గర పసుపు రాస్తాం ఎందుకు? ఏదైనా క్రిములు కానీ కీటకాలు కానీ గడప దాటే రావాలి. గడప దాటి రావాలంటే పసుపు దాటి రావాలి. పసుపు యాంటీబయాటిక్. మన ఇంట్లో కూడా ఏదైనా ఇది ఉన్నప్పుడు పసుపు నీళ్ళు కొట్టేస్తాం అన్నమాట. సో ఎటువంటి కాజేర్లు కానీ బొద్దింకలు కానీ ఇటువంటివి రావాలంటే గడప మీద నుంచి రావాలి. కాబట్టి ఒక లక్ష్మణ రేఖ అంటే గీతలాగా ఆ గడప పనికి వస్తుంది. సో అది అయిపోయింది కదా. నెక్స్ట్ పీలర్. మనం పీలర్తో ఏం చేస్తాం, తొక్కులు తీసుకుంటాం అన్నమాట. లైక్ తొక్క తీస్తాము, తొక్క తీయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది పీలర్. మై గాడ్, దోసకాయ కానీ, దోసకాయకి కాదు ఇది, దోసకాయకి కూడా మనకు వస్తుంది ఇక్కడ. సో దోసకాయ పీల్ తీయడానికి, క్యారెట్ పీల్స్ తీయడానికి ఈ పీలర్ యూజ్ అవుతుంది అనమాట. చిన్న షార్ట్ అండ్ స్వీట్ పీలర్. అండ్ ఇది కూర గుత్తి, అంటే కూరలు వేసుకుంటాం కదా. ఈ హోటల్స్లో వాటికి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం. కూరలు అవి వేసి పెడుతూ ఉంటారు. కూర గుత్తి అంటారు మామూలుగా. అయితే 4 ఉంటాయి అన్నమాట. ఈ 4లోంచి ఒక్క దాంట్లో మా ఇంట్లో కూడా ఉంది, చాలా చిన్నది. మా అమ్మ వెరైటీగా దాన్ని ఏం చేసింది అనుకున్నారు, పూజలో పసుపు కుంకుమ పెట్టడానికి పెట్టింది. ఐడియా. ఇది ఎప్పుడో మా అమ్మమ్మ చిన్నప్పుడు కొన్నట్టు గుర్తు నాకైతే. సో మా ఇంట్లో లేని స్టీల్ సామాన్లు లేవు. చాలా చాలా వెరైటీ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని తీసి ఎగ్జిబిట్ చేయొచ్చు ఆ టైంలో ఎలా ఉన్నాయి పాత్రలు అనేసి. సో ఇది కూర గుత్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా బాక్స్. నెక్స్ట్ నేను తీసింది మసాలా బాక్స్ అన్నమాట. మసాలా బాక్స్ అంటే చాలా ఉంటాయి, బట్ ఇది ప్లాస్టిక్ మసాలా బాక్స్ అన్నమాట. దీన్ని అమెజాన్లో ఎక్కువగా దొరుకుతుంటుంది. సో ఈ మసాలా బాక్స్ అంటే ఏముంటాయి అనుకోవచ్చు. దీంట్లో ఆవాలు, జీలకర్ర, కారం, పసుపు, ఇంకా మసాలా ఐటమ్స్, లవంగాలు ఇవన్నీ వేసుకుంటాను అన్నమాట. సో దీనికోసం ఇది కనుక ఉంటే ఒకే దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి, మనం వెతుక్కోవాల్సిన పని లేదు. అప్పట్లో తాలింపు గింజలు అంటారు, ఇది స్పైసెస్ అన్నీ ఉంటుంది అన్నమాట. సో ఇది ఇంకా చాలానే వేసాను నేను. సో ఏంటి అంటే మనకి వచ్చేసి బటర్ మిల్క్ షేక్ అన్నమాట. అంటే మజ్జిగ చేసుకునేది. అంతకుముందు కవ్వం వేరుండే,
ఇప్పుడు కవ్వం వెరైటీగా ఇలా సో దీన్ని ఇలా చేసి ఇట్లా ప్రెస్ చేస్తారు. సో మనకి సరిగ్గా రాలేదన్నమాట. బటర్ మిల్క్ షేక్. ఇంకా ఆయిల్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఆయిల్ అన్నమాట. ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మీరు ఈ ఆయిల్ పోసుకునే బాటిల్ ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం పొయ్యి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి, పొయ్యి దగ్గర పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ప్లాస్టిక్ కరిగి అది ఒక పాయిజన్లా తయారవుతుంది. అది కూడా కరిగి ఆయిల్లో కలిసిపోయింది. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ లాంటివి ఇప్పుడు అమెజాన్లో వాటిల్లో దొరుకుతాయి, వాటిని వాడండి. హెల్త్కి చాలా మంచిది. ఓకే, దోశ తీయడానికి అట్లకర్ర ఉంటుంది కదా, మామూలుగా వెరైటీగా ఉంటుంది. ఐరన్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది నేను వేసింది అక్కడ వేరే, ఇది వేరే. మా ఇంట్లో ఐరన్ ఉంది ఇలాంటిది అట్లకర్ర. సో అట్లకర్ర వేస్తున్నా. తర్వాత కోకోనట్ గ్రేడర్ మనం తురుముతాం కదా, కొబ్బరి తురమడానికి ఒకటి తురిమే తీసుకుంటాం. సో అది హోల్స్లా ఉంటాయి, వాటిని తీసుకొని మనం చేస్తామన్నమాట. కోకోనట్ అనే కాదు, మనకి ఏదైతే తురిమేది లైక్ క్యారెట్ అయినా ఇంకా బీట్రూట్ అయినా తురిమి కర్రీస్ చేస్తాం కదా, అట్లా ఇది యూజ్ అవుతుంది అన్నమాట. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఇనుప వాటితో చేసేవాళ్ళు అనమాట. వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకొని చేసేవాళ్ళు. అప్పుడు స్టీల్ కానీ ఇంకేమన్నా కానీ వాళ్ళు ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకునేంత ఇది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన వాళ్ళు చాలా బిజీయెస్ట్ పర్సన్స్ అయిపోయారు. లేడీస్ చాలా వరకు జాబ్ హోల్డర్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా చేయలేకపోతున్నారు. అండ్ పొటాటో స్లైసర్ మీ ఇంట్లో ఉన్నాయా? పొటాటో చిప్స్ చేయడానికి వాడతారండి వీటిని. సో పొటాటో స్లైసర్ ఇవి ఇలా ఉంటాయి. వీటిలో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. పెద్దవి, రౌండ్వి, క్రాస్గా వచ్చేవి, మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రై చేసేటివి, అలాంటివి చాలా వస్తాయి అన్నమాట. అండ్ లాస్ట్ ఇది గీ రైస్. సో నేను నెయ్యి వేద్దాం అనుకున్నా, నెయ్యిది గిన్నె వేద్దాం అనుకొని ఇలా ట్రై చేశాను అన్నమాట. ఓకే, ఎనీవే కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ ఎవ్రీవన్, అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్, and please subscribe, and thank you.